నిల్చుండగా టర్నింగ్ దగ్గర బ్యాలెన్స్ చేయలేక బైక్ కొంటారా లేదా నేను చావనా అని కూడా రైట్ హ్యాండ్ బోన్స్ అనేవి డిస్లోకేట్ అయిపోయాయి. మాటకైతే నాకు చాలా బాధ వేసింది. ఏ తల్లిదండ్రులు అనరు ఈ మాట. యమహా MT-15 ఒక మంచి ప్రాణం తీసింది. దీనికి గల కారణం స్పోర్ట్స్ బైక్ కొనాలని ఒక బలమైన కోరిక. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన చూశాక ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఒక మంచి చనిపోవడానికి చాలానే కారణాలు ఉంటాయి, బట్ మన శక్తి మించి తీసుకునే నిర్ణయాలు, మన స్తోమత మించి వచ్చే థాట్స్ వల్ల కూడా ఒక మంచి ప్రాణం పోతుందని ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. నాకు 5 minutes టైం ఇవ్వండి. ఈ ఇన్సిడెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్సిడెంట్ వల్ల మనం ఏం నేర్చుకోవాలనేది అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. ఒకటే మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే 18 to 24 ఏజ్ బిలో ఉండేవాళ్ళు, 600 to 700 ఇన్కమ్ వచ్చే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, పిల్లలు మనం తప్ప ఎవరిని అడుగుతారులే అని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పక్కన పెట్టి పిల్లలు అడిగారు కదా అని కొనివ్వాలని చెప్పి ఆలోచించే ప్రతి పేరెంట్స్ కి ఈ ఇన్సిడెంట్ గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఫ్యామిలీ శక్తికి మించి చేసే పనుల వల్ల వచ్చే ఫలితం ఏంటో ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్. వైజాగ్ లో మహారాణిపేట అనే ఏరియాలో 19 years గల అబ్బాయి, ఇక్కడ నేమ్స్ ఏం వద్దు, సో 19 years అబ్బాయి, చాలా యంగ్ ఏజ్. నాకు తెలిసి జీవితం అంటే ఏంటో కూడా అబ్బాయి తెలుసు. ఇంటర్ చదివి ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాడు. అతనికి MT-15 బైక్ అంటే చాలా ఇష్టం కాదు, పిచ్ అనే చెప్పాలి. ఎందుకంటే MT బైక్ కి ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో మామూలుగా ఉండదు. MT-15 అంటే 100 members లో 80 to 90% MT అంటే పిచ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అదే పిచ్ ఇతను కూడా ఉంది. అదే థాట్ తోనే బైక్ కావాలని చెప్పి ఇంట్లో అడిగాడు. సో బైక్ కావాలి అనుకోవడంలో ఏం మాత్రం తప్పు లేదు. బికాస్ 20 years వచ్చిన ప్రతి యంగ్ బ్లడ్ కి ఓన్ గా బైక్ కొనాలని చెప్పి ఒక ఆశ ఉంటది. వాళ్ళ లైఫ్ మొత్తంలో ఎన్నో ఉంటాయి, కార్, బిజినెస్, ఓన్ హౌస్, ఇలాంటివి ఎన్నో థాట్స్ ఉంటాయి. బట్ బైక్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బైక్ కే ఇస్తాడు. దాన్ని ఒక అచీవ్మెంట్ కూడా ఫీల్ అవుతాడు. సో అలాంటి థాట్ ఈ అబ్బాయికి వచ్చింది కాబట్టి ఆ థాట్ అబ్బాయికి రావడం అబ్బాయి తప్పేం లేదు. ఆ ఫ్యామిలీ స్తోమతకి మించిన ఆలోచన ఆ బైక్ అనేది. బికాస్ ఆఫ్ బైక్ ప్రైస్ వచ్చి ప్రెసెంట్ 2,15,000 ఉంది. డిపెండ్స్ ఆన్ స్టేట్స్, ప్రైస్ చేంజ్ అవుతా ఉంటది. సో అంత ప్రైస్ పెట్టి ఆ బైక్ కొనడం అనేది వాళ్ళ శక్తికి మించిన ప్రైస్ అది. అండ్ కొంచెం భయం కూడా ఉంది ఆ ఫ్యామిలీకి. స్పోర్ట్స్ బైక్ కదా, సో జరగరాని ఏమన్నా జరుగుతుందేమో అన్న చిన్న భయం కూడా ఉంది. జరిగింది అనుకోండి, అయితే నాకు ఖచ్చితంగా బైక్ కావాలి, బైక్ కొంటారా లేదా నేను చావనా అని కూడా బాగా బెదిరించాడు వాళ్ళ. అదే బండి కొనిస్తావా సస్తాను లేదు ఏది అడిగారు మేడం. కొనకపోతే మాత్రం సస్తాను, నువ్వు కొనివ్వాలన్నాడు. పేరెంట్స్ చాలా ఆలోచించారు, బైక్ కొందామా వద్దా. సరే పిల్లలు కన్నాం కంటే కొనాలి కదా అని చెప్పి 50,000 అప్పు చేసి EMI ద్వారా బైక్ కొన్నారు దసరా రోజున. నువ్వు కొంటావా నీ అయిపోవాలి అన్నాడు. ఏ చేయాలి, కొనాలి కదా మరి, 2,50,000 కొనాలి మరి, పిల్లలు కన్నా కదా. దీనికంటే ముందు, అంటే ఈ బైక్ కొనడం కంటే ముందు కూడా నాకు ఐఫోన్ కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని కొంచెం ఇలానే కొంచెం ఇబ్బంది పెట్టి ఐఫోన్ అనేది కొన్నాడు. సో ఆ ఫోన్ కొన్నాక నెక్స్ట్ బైక్ కావాలని చెప్పి ఆ డిస్కషన్ ఏదైతే ఆ ప్రాసెస్ లో ఉందో, ఆ ప్రాసెస్ లో వాళ్ళ మదర్ గారు నీకు ఈ ఫోన్ వల్లే నువ్వు ఇలా తయారవుతున్నావు అనే కోపంలో మాట, కోపం కూడా కాదు, ఒక బాధ, ఆ మాట, ఒక బాధలో మాట అంటే అబ్బాయి ఆ ఫోన్ పగలగొట్టారు. ఫోన్ కూడా కొన్నాము. ఐఫోన్ కూడా కొంటే అది కూడా నేను అప్పు చేసి కొన్నాను. ఐఫోన్ కొంటే ఈ ఫోన్ వల్ల ఇలా తయారవుతారు అంటే ఆ మాటకే ఎరగొట్టిస్తాడు ఫోన్. ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే, రూపాయి సంపాదించలేని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. ఇక్కడ బ్రో ఖర్చు పెట్టడం తర్వాత సంగతి, ఏకంగా నాశనమే చేసేస్తాము. సో ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి 50,000 పెట్టి బైక్ కొన్నాడు. మిగతా అమౌంట్ ఎలా చేస్తామంటే, మిగతాది నేను ఏదైనా వర్క్ చేసి EMI కట్టుకుంటానని చెప్పుకొచ్చాడు ఫ్యామిలీకి. బైక్ ఉన్న 3 days అంతా బానే ఉంది. బట్ సండే నైట్ కి వచ్చేసరికి, సండే రోజున నైట్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ఇంటికి వచ్చాడు టిఫిన్ తిన్నానికి అని చెప్పి. బయటకి వెళ్ళారు వీళ్ళిద్దరు. సో టిఫిన్ తిన్నారు, ఫుడ్ తిన్నారు, తిరిగి వస్తుండగా వాళ్ళ ఫ్రెండ్ డ్రాప్ చేయాలని వెళ్తుండగా టర్నింగ్ దగ్గర బ్యాలెన్స్ చేయలేక ఒక డివైడ్ అని గుద్దాడు. స్పోర్ట్స్ బైక్ కదా, పైగా MT-15, స్లోగా ఎందుకు వెళ్తాం? మన దగ్గర ఒక 125cc బైక్ ఉంటేనే మనం స్లోగా వెళ్ళాము, 70-80 మెయింటైన్ చేస్తాం. అలాంటి 155cc బైక్, మంచి స్పోర్ట్స్ బైక్, స్లోగా ఎందుకు వెళ్తాం? సో మనోడు కూడా అదే స్పీడ్ మీద వెళ్ళాడు. టర్నింగ్ దగ్గర కంట్రోల్ చేయలేక డివైడర్ ని గుద్దాడు. యాక్సిడెంట్ జరిగింది. ఆ అబ్బాయికి తన ఫ్రెండ్ కి వెంటనే చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అంబులెన్స్ ఫోన్ చేశారు. వైజాగ్ KGH హాస్పిటల్ జాయిన్ చేశారు. midnight 1 కి పోలీసులు పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పారు, బాబుకి యాక్సిడెంట్ అయింది, KGH హాస్పిటల్ కి రమ్మని. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, బాబుని చూశారు. డాక్టర్లు ఏమన్నారంటే, మనకి రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో, రైట్ హ్యాండ్ బోన్స్ అనేవి డిస్లోకేట్ అయిపోయాయి. ఈ రైట్ హ్యాండ్ మొత్తం జారిపోయింది. అంటే ఓన్ గా హ్యాండ్ ఆయన లిఫ్ట్ చేయలేడు, సపోర్ట్ తీసుకుంటే గానీ ఆ హ్యాండ్ లిఫ్ట్ చేయలేడు. అలా హ్యాండ్ బెడ్ కింద జారిపోతా ఉంటే వాళ్ళ డాడీకి చెప్పారంట, డాడీ హ్యాండ్ జారిపోతుంది లేపండి అని. సో వాళ్ళ డాడీ హ్యాండ్ లేపిన 2 minutes కే బ్లడ్ వామిటింగ్ అయింది. బ్లడ్ వామిటింగ్ అయిన వెంటనే ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టిన 5 నిమిషాలకే వాళ్ళ తండ్రి చేతుల్లోనే బాబు చనిపోయాడు. బెడ్ కక్కిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. పెట్టి ఆక్సిజన్ 5 నిమిషాలకి బాబు ప్రాణం ఇచ్చిపెట్టించాడు మేడం. ఆ యాక్సిడెంట్ లో బైక్ ఎవరు డ్రైవ్ చేశారని ఎవరికి క్లారిటీ లేదు, వాళ్ళిద్దరికి తప్ప. అండ్ ఈ రైట్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం, ఈ బోన్స్ మొత్తం లోపలికి ఇరికిపోయాయి. అంటే ఒక బిన్నెని కొడితే సొట్ట ఎలా పడుతుందో సేమ్ అదే విధంగా బాబు ఈ రైట్ సైడ్ బోన్స్ మొత్తం
లోనికి అదిమిపోయాయి. ప్రాణం పోయింది, చెస్ట్ కడ తగలే మేడం. బిందికి గుర్తు ఎలా ఉంటుంది మేడం, నత్తడి పెద్ద, అలాగే ఈ బోర్డ్స్ నత్తపోయిపోయాడికి. తనతో ఉన్న ఫ్రెండ్ కి మైనర్ ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ ఫాదర్ ఒక ఆటో డ్రైవర్, వాళ్ళ మదర్ ఒక ఇంట్లో కూలి పని చేస్తారు. వాళ్ళ సిస్టర్ కి అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 సంవత్సరాల వయసు నుంచి షుగర్, థైరాయిడ్ తో ఎవ్రీ వీక్ అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి. ఇలాంటి దీనిమైన స్థితిలో ఫ్యామిలీస్ ఉంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు అన్నారు, మన ఫ్యామిలీ పరిస్థితి చూడరా, మన ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడు, ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు బైక్ కావాలి ఇవన్నీ కావాలని అడిగితే ఎలా రా, అంత మొత్తుకొని చెప్పినా వెళ్ళదు అబ్బాయి. అండ్ ఒక ఫ్యామిలీని ఒక ఎమోషనల్ మాట, ఒక కొడుకైనా కూతురైనా అనుకున్న మాట అంటే పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు? మిమ్మల్ని తప్ప నేను ఎవరిని అడుగుతాను, మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు? నేను అనుకున్నాను, ఇంత అలాగ అడుగుతున్నాడు కదా, మళ్ళాడకపోతే ఇంకెవరిని అడుగుతాడు అని ఏదో అప్పు చేసి ఏదో చేశాను, కానీ నాకు పిల్లడే లేకుండా పోయాడు. నేను ఎమోషనల్ డైలాగ్ తో ఫ్యామిలీని ట్రీట్ చేశారు. మాటకైతే నాకు చాలా బాధ వేసింది. ఏ తల్లిదండ్రులు అంటారు ఈ మాట? పిల్లాడి ప్రాణం పోవడానికి మేము బైక్ కొనలేదని చాలా బాధపడ్డారు ఆ ఫ్యామిలీ. కావాలని ఆడు చచ్చిపోతాడని నేను కొనలేదు మేడం, నిజంగానా ఈడు ఇలాగ అన్నాడు అందుకనే కొన్నాను. సో దీని గురించి ది ఆల్ఫా మ్యాన్ ఏమంటుందంటే, ఈ మాటలు విన్నాక పేరెంట్స్ కి మనం కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ జస్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ మాట వింటే చాలు, వాళ్ళకి అదే చాలు, అదే ₹1,00,00,000 సమానం వాళ్ళు. అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాట వింటే ఈ రోజు ఈ పరిస్థితి అబ్బాయికి వచ్చి ఉండేదే కాదు. సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో, సో దయచేసి ప్లీజ్ ఫ్యామిలీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ మాట వినండి. పేరెంట్స్ మాట వినుంటే అబ్బాయి కథ వేరేలా ఉండేది, వినలేదు కాబట్టి ఇప్పుడు అబ్బాయి ఇంకా ఏం చేసినా వాళ్ళు తిరిగి రాడు అబ్బాయి. ఇలాంటి బాధాకరమైన విషయాలు మన సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివి ఇక మీదటైనా జరగకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ప్రతి ఒక్కరు ఇలాంటి థాట్ అండ్ దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలని వీలైనంత వారికి షేర్ చేయండి. సో టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్ బాయ్.